శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. నేను నా యొక్క వీడియోలో ఇప్పటి నుంచి కొన్ని మనకి మహాభారతంలో కానీ మన యొక్క సనాతన ధర్మంలో పురాణాల్లో మంచి మంచి నీతి వాక్యాలు చెప్పడం జరిగింది. చాలా చిన్న చిన్న వీడియోస్ 1-2 నిమిషాలు ఉంటాయి. నేను చెప్తాను, శ్లోకాలు చెప్తాను, వినండి. ఒక శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే, రాజు తన యొక్క ప్రజల్ని ఎలా కాపాడాలి అని చెప్పారు. ఇది మన తెలుగు రాష్ట్రాల రాజులందరికీ కూడా, రాజులు అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు. ఒక నాయకుడు అనేటువంటి వాడు తను నమ్మినటువంటి వారిని ఎలా కాపాడాలి, ఎవరి నుంచి కాపాడాలి అని అంటే, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ శ్లోకం చెప్తాను, జాగ్రత్త వినండి. తస్కరేభ్యో నియుక్తేభ్యో శత్రుభ్యో నృపవల్లభాత్ నృపతి నిజలోభాశ్చ ప్రజాం రక్షేత్ పితేవహి. ఈ శ్లోకాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, ఈ మధ్య గౌరవనీయులు మన భారత రాష్ట్ర ప్రధానమంత్రి పెద్ద ఆయన చాలా 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 గొప్ప వ్యక్తి. ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు, అంత గొప్ప వ్యక్తి. గౌరవనీయులు శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మధ్య రైతు చట్టాల గురించి అని చెప్పి ఆయన రైతు చట్టాలని 3 చట్టాలను ఉపసంహరిస్తూ ఆయన రైతులకి క్షమాపణ కోరుకున్నారు. నిజంగా ఎంతో గొప్ప గుణం ఉంటే తప్ప, ఎంతో హయ్యెస్ట్ అదొక గొప్ప తత్వం ఉంటే తప్ప క్షమాపణ అడగరు. ఆయన అడిగాడు అంటే ఆయన యొక్క రాజనీతి ఏమిటి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఈ శ్లోకం ద్వారా. ఎందుకోసమంటే ఆయన రాజయోగి, ఆయన మహానుభావుడు, రాజయోగి. ఈ శ్లోకం ద్వారా ఆయన చెప్తారు, తస్కరేభ్యో నియుక్తి, ప్రజల్ని కాపాడాలి. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ప్రజల్ని కాపాడాలి, దేశాన్ని కాపాడాలి. ఆయన ఒక మాట అన్నారు, ఆయన ఒక్కటే అన్నారు, నేను ఇప్పటి వరకు చేసినది ఏదైతుందో రైతుల మంచి కోసమే చేశాను. ఇప్పుడు చేయబోయేది ఏదైతుందో దేశ రక్షణ కోసము, దేశం మంచి కోసము ఇది చేస్తున్నాను అని చెప్పి ఆయన రైతులకి ఈ యొక్క చట్టాలు ఉపసంహారం చేస్తున్నాను అని చెప్పి క్షమాపణ కోరారు. ఆయన క్షమాపణ కోరడం వల్ల ఏంటంటే, ఈ గ్రామ సింహాలు ఏవైతే ఉన్నాయో మురిసిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకోసమంటే మనకి రాత్రిపూట నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకపోతే అంటే రాత్రిపూట మన వీధుల్లో గ్రామ సింహాలు బాగా అరుస్తూ ఉంటాయి, విపరీతంగా అరుస్తూ ఉంటే సాధారణమైన వ్యక్తి ఏం చేస్తాడు అంటే కర్ర తీసుకొని వెళ్ళి కొడతాడు. కర్ర తీసుకొని వెళ్ళి కొట్టాడే అనుకో, ఏం జరుగుతుంది, మళ్ళీ అవి అరుస్తాయి కాసేపు అయ్యాక. ఆ కుక్కలన్నిటి కూడా రాత్రంతా మెలకు ఉండి కర్ర పట్టుకొని కూర్చోలేడు కదా. కాబట్టి ఇది రాజనీతి ఏమిటంటే కనుక, ఆ కుక్కలకి అన్నం బాడేయడం, బిస్కెట్లు బాడేయడం మంచిది కుక్కల అరుపులకి. కాబట్టి ఆ కుక్కల అరుపులకి క్షమాభిక్ష అనేటువంటిది, క్షమ అనేటువంటిది ఒక ఇది పాడేశారు మోదీ గారు. ఆయన అంటే నాకు చాలా ప్రేమ ఉంది కాబట్టి ఆయన క్షమాపణ చెప్పారు అని అంటే నాకు ఎలా అనిపించింది అని అంటే, శ్రీ మహావిష్ణువు, గొప్ప శ్రీ మహావిష్ణువు కృష్ణుడు, ఆయన సుధాముడి యొక్క కాళ్ళు పట్టుకున్నాడు. సుధాముడి కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన కృష్ణుడి యొక్క వైష్ణవత్వము, దైవత్వం తగ్గిపోలేదు. ఆయనకి ఆ ప్రేమ అనేది తెలిసింది. సో భారత ప్రధానమంత్రి గారికి మన దేశం మీద ఉన్న ప్రేమ ఏందో ఆయన యొక్క భాషణ ద్వారా అర్థమైంది. ఎందుకోసమంటే దేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన నుంచి వాళ్ళని విరమింప చేయాలి, దేశాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో వారు ఈ పని చేశారు. వారు ఆ పని చేయడానికి వెనుక ఉన్న రాజనీతికి సంబంధించిన శ్లోకం ఏంటంటే అది ఇదే. దేశాన్ని ఎలా కాపాడాలి అంటే, ఎవరి నుంచి కాపాడాలంటే తస్కరేభ్యో, దొంగల నుంచి దేశాన్ని కాపాడాలి. దొంగల నుంచి దేశాన్ని తప్పకుండా కాపాడాలి. ఈ దొంగలు ఎవరు అనేది మాత్రం మీ అందరికీ తెలుసు. తర్వాత నియుక్తేభ్యో, పాలకుల దగ్గర నుంచి, అంటే తమ దగ్గర ఎవరైతే ఉంటారో పాలకులు, అంటే గవర్నరెన్స్ కానీ వాటెవర్, పాలకుల నుంచి, తన యొక్క మినిస్ట్రీ కానీ అంటారు, వాళ్ళ నుంచి కూడా ప్రజల్ని కాపాడాలి. శత్రుభ్యో,
అటువైపు ఏమో ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు ఏమో పాకిస్తాను, ఇటువైపు ఏమో చైనా. ఈ 3 దేశాల బార్డర్ని మొత్తం కూడా ప్రొటెక్ట్ చేస్తూ, శత్రువుల్ని ఏమారుస్తూ, శత్రువులని భయపెడుతూ, అక్కడి వరకు సొరంగాలు తవ్వి మార్గాన్ని చేసి, సైనికులు సులభంగా వెళ్ళేటట్టు చేసి, ఇప్పటి వరకు లేనంత ఎన్నో మునుపు మన భారతదేశంలో ఎక్కడెక్కడో ఎయిర్ డ్రాఫ్ట్లు అయిందంటే కనుక, అంటే విమానాలు దిగడానికి సంబంధించిన రన్వేలు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు ఎన్ని రన్వేలు తయారయ్యాయి. అవసరమైతే రోడ్డు మీద కూడా విమానాలు దించేటట్టుగా మన యొక్క శక్తి సామర్థ్యాన్ని శత్రువులకు చూపిస్తూ, శత్రువులకి భీకరమైన సింహస్వప్నంగా ఉండాలి. అది ఉన్నారు కదా ఆయన. శత్రుభ్యో నృపవల్లభాత్. ఇవన్నీ చేసిన ఈయనకి చాలా దగ్గర వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు, సెల్ఫీ దిగుతారు. నా దగ్గరికి ఒక మూర్ఖుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్తే వాడి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ దిగుతాడు, ఫోటోలు దిగి నాకు వాళ్ళు పరిచయం అండి, వీళ్ళు పరిచయం అండి అని అంటాడు. అలా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అన్ని డబ్బులు అవుతాను, నేను పైరవీలు చేస్తానంటాడు. ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రజల్ని కాపాడాలి. వాళ్ళు పక్కనే ఉన్నట్టుంటారు కానీ వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు మోసం చేస్తారు. నృపవల్లభాత్ అంటే రాజుకి అత్యంత సన్నిహితమైనటువంటి వాళ్ళ నుంచి కూడా ప్రజల్ని కాపాడాలి. తర్వాత ఏంటి, నృపతి నిజలోభాశ్చ. మళ్ళీ ఆ మంత్రికి, ఆ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా స్వీయమైనటువంటి లోభం ఉంటుందేమో, ఆ లోభం నుంచి కూడా ప్రజల్ని కాపాడాలి. అంటే తనకి పదవీ కాంక్ష ఉండడం, ఇలాంటి లోభాలు ఉంటాయి. కానీ మన పూజ్య ప్రధానమంత్రి గారు చూడండి, గౌరవనీయ ప్రధానమంత్రి గారు, వారు ఎంత గొప్ప వ్యక్తిత్వం వారిది. వారి యొక్క శాలరీ కూడా వారు తీసుకోరు. వారికి ప్రతి ఒక్కటి పిఎం ఫౌండేషన్కి, ప్రధానమంత్రి ఏదైతే ఉందో సేవా యోజన దానికి ఆయన ఇచ్చేస్తూనే ఉంటారు. అంత అద్భుతమైన వ్యక్తి మన యొక్క ప్రధానమంత్రి. అంటే ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి, అట్లాగే మన జీవితంలో ఒక నాయకుడిగా మీరు ఉండాలి అంటే, నాయకుడిగా మీరు ఈ ఐదు గుట్టు నుంచి మీరు ప్రజల్ని కాపాడాలి. అలా కాపాడితేనే మీరు నిజమైన నాయకులు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో సంపాదించిన డబ్బు మీతోటి రాదు, ఏది మీతోటి రాదు. మీరు చేసిన సత్కర్మలు మాత్రమే మీతోటి వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అయితే వ్యాపారం చేసేటువంటి వాడు వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం ద్వారా వచ్చినటువంటి ధనం ఏదైతుందో అది ధర్మ సంరక్షణకు ఉపయోగించాలి. అది వ్యాపార లక్షణం. నేను చేస్తున్నది అది. కానీ నాయకుడి లక్షణం వేరు. నాయకుడికి డబ్బు కాదు కావాల్సింది, ప్రజా సంక్షేమం అనేది చాలా ముఖ్యం. నాయకుడికి పదవి కన్నా, డబ్బు కన్నా, తన వ్యక్తుల కన్నా, తనను నమ్మిన వాళ్ళకన్నా ప్రజలు చాలా ముఖ్యం. ప్రజలు ముఖ్యం, ప్రజలే ప్రప్రథమం. అది నాయకుడికి. వ్యాపారస్తుడికి, నాయకుడికి, కుటుంబ యజమానికి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. సో డెడికేటెడ్గా, అంటే నిస్వార్థపూరితంగా పూర్తిగా డెడికేటెడ్గా ఉండవలసింది మాత్రం 100% ఉండవలసింది మాత్రం నాయకుడు ఇలా ఉండాలి అని చెప్పి మనకి ఈ శ్లోకంలో చెప్తారు. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. చివరిగా మళ్ళీ ఒక్కసారి శ్లోకం చెప్తాను, రిమైండ్ చేసుకోండి. తస్కరేభ్యో, దొంగల నుంచి, తస్కరేభ్యో నియుక్తేభ్యో శత్రుభ్యో నృపవల్లభాత్ నృపతిర్నిజలోభాచ్చ ప్రజాం రక్షేత్పితేవహి. నాయకుడు తన ప్రజలని తండ్రిలాగా వీరి బారి నుంచి కాపాడాలి. ఎవరి బారి నుంచి అనంటే దొంగల నుంచి, శత్రువుల నుంచి, తన గవర్నరెన్స్, తన యొక్క అధికారుల నుంచి, తన ప్రియమిత్రుల, తనకి ప్రియమైనటువంటి వారి దగ్గర నుంచి, అదేవిధంగా ఎవరి దగ్గర నుంచి, ఫైనల్గా తన నుంచి కూడా, అంటే తన యొక్క ఆశ నుంచి, తన లోభము నుంచి కూడా ప్రజల్ని కాపాడాలి. ఇది సర్వే సుజనా సుఖినో భవంతు. 4 డిసెంబర్ 2021 రోజున వైశ్రవణ తంత్ర యాగం మేము చేస్తున్నాం. ఎందుకోసమంటే ఆ రోజు సూర్యగ్రహణం సంభవించబోతుంది. భారతదేశ వాసులకు ఈ సూర్యగ్రహణం కనబడదు, ఇది వర్తించదు. అయినా సరే గ్రహణ కాలము పర్వకాలం అని చెప్పబడడం జరుగుతుంది. గ్రహణ కాలములో దేవతలు శక్తి విహీనులవుతారు. కాబట్టి దేవతలకు శక్తిని ప్రసాదించేటువంటి యాగాన్ని మేము చేస్తున్నాము. మీరు కూడా దేవతలకు శక్తిని ప్రసాదించే ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనండి. ఈ యొక్క సూర్యగ్రహణము అమెరికా దేశాల్లో, అదేవిధంగా సౌత్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, అంటార్కిటికా, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో కనిపిస్తుంది. అయితే ఈ గ్రహణము ఎవరెవరికి అరిష్టము అని అంటే గనక
మేషరాశి వారికి, సింహరాశి వారికి, అదేవిధంగా వృశ్చికము, ధనుస్సు రాశి వారికి, ఈ 4 రాశుల వారికి గ్రహణము అరిష్టము. సర్వే సుజనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. డోంట్ మిస్ దిస్ ఛాన్స్.